తర్వాత రోజు ఉదయం మింటన్ వాళ్ళ ఇంటికి వస్తాడు. అతను నవ్వుతూ మేని మళ్ళీ నార్మల్గా చేయడానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది అని అంటాడు. అతను మే రూమ్ బయట కూర్చొని, మే నేను మింటన్ని, దయచేసి డోర్ తీయి ప్లీజ్ అని పిలుస్తూ ఉంటాడు. చాలాసేపటి తర్వాత డోరు నెమ్మదిగా తెరుచుకుంటుంది. మే మాస్క్ వేసుకుని బయటకు వస్తుంది. కానీ మింటన్ను చూడగానే ఆమెకు గట్టిగా నవ్వు వస్తుంది. ఎందుకంటే మింటన్ తన తల మీద ఒక బాతు బొమ్మ అట్టెపేట అంటే డక్ బాక్స్ పెట్టుకుని ఉంటాడు. మింటన్, చూడు ఇప్పుడు నువ్వు ఒంటరిదానివి కాదు, ఈ డక్ బాక్స్ నీ కొత్త స్టైలు, నేను నా కోసం ఒక డక్ హెల్మెట్ని తయారు చేసుకున్నాను అంటాడు. ఆ సీన్కి ఇద్దరు కూడా నవ్వుకుంటారు. సో వాళ్ళు కలిసి కూర్చొని భోజనం చేస్తారు, మాట్లాడుకుంటారు. చాలా రోజుల తర్వాత మే కళలో కొంచెం వెలుగు కనిపిస్తుంది. మింటన్ ఆమెకి ఒక మాట ఇస్తాడు. మే, నేను ప్రామిస్ చేస్తున్నా, నేను ఎప్పుడూ నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను, ఎవరిని కూడా నేను ఇబ్బంది పెట్టనివ్వను అంటాడు. అప్పుడు మే నవ్వి, సరే అయితే నేను రేపటి నుంచి స్కూల్కి వస్తాను అంటుంది. సో మింటన్ ఆమెని తనతో పాటు స్కూల్కి తీసుకెళ్తాడు. మే